Okay, done guys. So done. Yeah, done guys. లాస్ట్ క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసామండి. లైక్ అకౌంట్స్ పేయబుల్ ఎలా చేయాలి, అకౌంట్స్ రిసీవబుల్స్ ఏ విధంగా చేయాలి అనేసి లాస్ట్ క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసాం. ఐ థింక్ ఓకే. సో పెండింగ్ బ్యాలెన్సెస్ ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తారు, ఆ పెండింగ్ బ్యాలెన్సెస్ ని ఏ విధంగా షో చేస్తారని కూడా మనం చూసుకున్నాం. ఓకే, ఈ రోజు క్లాస్ లో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేయాలి అనేది ఈరోజు యొక్క కాన్సెప్ట్. ఇప్పుడు ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎనీవన్ ఎవరైనా చెప్పగలరా? April 1st. ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? First April April, 31st March. to March. ఏప్రిల్ First Yeah. April first. ఏప్రిల్ 1st to 31st మార్చ్. ఇది March ఇండియా 1st. ఫైనాన్షియల్ ఇయర్. అమెరికా ఫైనాన్షియల్ ఇయర్ January ఎప్పుడు 1st స్టార్ట్ to అవుతుంది? December Hmm. 30 and 31st. ఓకే, జనవరి 1st to 31st. డిసెంబర్ 31st. ఇప్పుడు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటే మనకి 365 డేస్ కి క్యాలిక్యులేషన్ చేస్తారా, లేదు అంటే ఫెస్టివల్స్ వచ్చాయని, సండేస్ వచ్చాయని వదిలేస్తారా? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి. 365 days calculation. 365 డేస్ కి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది చేస్తారు. ఎవరు కూడా సండేస్ వచ్చాయని, ఫెస్టివల్స్ వచ్చాయని ఓకే కట్ చేయకుండా అయితే ఉండరు. ఓకే, కంపల్సరీగా చేస్తారు. అంటే ఇక్కడ క్యాలెండర్ మంత్ వైజ్ మెయింటైన్ చేయాలా, క్యాలెండర్ ఇయర్ వైజ్ మెయింటైన్ చేయాలా, లేదంటే ప్రతి నెల 30 డేస్ కి మెయింటైన్ చేయాలా, లేదంటే 365 డేస్ కి మెయింటైన్ చేయాలా అనేది క్వశ్చన్ మార్క్. ఎక్కడైనా కూడా ఏ బిజినెస్ అయినా కూడా కంపల్సరీగా 365 డేస్ కి మెన్షన్ చేస్తారు, చేయాల్సిందే. సో వీటిని మనం ఎలా ఎంటర్ చేయాలి అనేదే ఇక్కడ కాన్సెప్ట్. వీటిని మనం ఏ విధంగా ఎంటర్ చేయాలి అనేదే కాన్సెప్ట్. ఇప్పుడు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ మనం మెయింటైన్ చేస్తున్నామంటే డేట్లు మ్యాండేటరీగా మెయింటైన్ చేయాలి. డేట్స్ అనేవి మ్యాండేటరీగా మెయింటైన్ చేయాలి. వితౌట్ డేట్స్ మెన్షన్ చేయకపోతే మనకి ఇంట్రెస్ట్ అనేది కరెక్ట్ గా క్యాలిక్యులేట్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. సో ఏ రోజున బిజినెస్ లో అమౌంట్ యాడ్ చేస్తున్నారు, ఏ రోజున బిజినెస్ నుంచి అమౌంట్ డ్రా చేస్తున్నారు, ఫైనల్ గా ఏ యొక్క ఓనర్ కి బిజినెస్ ఎంత అమౌంట్ ఇంట్రెస్ట్ పే చేయాలి, ఒక సంవత్సరం కాలం పాటు బిజినెస్ లో అమౌంట్ యాడ్ చేయంగా తీసుకోగా ఫైనల్ గా బిజినెస్ ఓనర్స్ కి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి ఎండ్ ఆఫ్ ది డే అనేదే ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, సో నెక్స్ట్ మీరు ప్రాబ్లం చూసుకోవచ్చు. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ 37. ఓకే, ఇక్కడ చూడండి, 1 ఏప్రిల్ తో స్టార్ట్ అయింది, మనకి 31st 3కి ఎండ్ అయింది. ఓకే, ఎవరెవరు ఉన్నారు ఇక్కడ ఓనర్స్? కైలాస్ క్యాపిటల్ ఉంది, దివ్య క్యాపిటల్ ఉంది. సో వారే వాళ్ళ బిజినెస్ కి ఒకరు 5% వడ్డీకి ఇచ్చారు, మరొకరు 10% వడ్డీకి ఇచ్చారు. అలా బిజినెస్ లో ఒక మంత్ లో యాడ్ చేయంగా, ఒక మంత్ లో రిసీవ్ చేసుకోగా ఫైనల్ గా బిజినెస్ ఓనర్స్ కి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇది ఒక ఫైనాన్స్ కంపెనీ. ఓకే, సో ఇది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, డన్. సో ఇక్కడ కైలాస్ ఫైనాన్స్ కంపెనీ, ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ అవసరం లేదు, ఇంకా నో పెట్టండి. బట్ ఈరోజు చెప్పబోయే ప్రాబ్లంలో ఎనేబుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. ఇన్వెంటరీ కామన్, ఇది మనకి ప్రజెంట్ సర్వీస్ లో ఉన్నాం కాబట్టి ఇది నో నీడ్. ఫ్రమ్ టుమారో నుంచి వేసి పెట్టాలి. నో. మెయింటైన్ అకౌంట్స్ వేసి పెట్టండి. ఎనేబుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ వేసి పెట్టండి. రిమైనింగ్ అవసరం లేదు.
యాక్సెప్టర్ నో. వన్స్ ఒకసారి కంపెనీలో టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ప్రీడిఫైన్డ్ గా ఉంటాయి. ఓకే, క్రియేట్ లోకి వెళ్ళండి, లెడ్జెస్ లోకి వెళ్ళండి. ఓకే, లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి ఫస్ట్ మనకి? కైలాస్ క్యాపిటల్, దివ్య క్యాపిటల్, ఇవి చేయాలి. కైలాస్ క్యాపిటల్ అండర్ గ్రూప్ క్యాపిటల్ అకౌంట్ తీసుకోవాలి. ఇక్కడ యాక్టివేట్ ఇంటరెస్ట్ క్యాలిక్యులేషన్ ఎస్ చేయాలి. ఎంటర్ ఇవ్వండి, ఎంటర్. పర్సెంటేజ్ ఎంత కైలాస్ది? 5%. ఎంటర్. ఇప్పుడు 30 days పర్ మంత్, 365 days పర్ ఇయర్, క్యాలెండర్ మంత్, క్యాలెండర్ ఇయర్. ఇప్పుడు క్యాలెండర్ మంత్ ఎలా ఉంటే అలా తీసుకుంటాం. ఒక నెల 28 days ఉండొచ్చు, ఒక నెల 30 days ఉండొచ్చు, ఒక నెల 31 days ఉండొచ్చు. మనం 365 days తీసుకోవాలి. ఆల్ బ్యాలెన్సెస్. యాక్సెప్టర్ నో. నెక్స్ట్ దివ్య క్యాపిటల్ అప్, ఎస్, 10%, 365 days, ఆల్ బ్యాలెన్సెస్. ఈ రెండింటికి మాత్రమే. ఎప్పుడైతే నువ్వు F11 లో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనే ఆప్షన్ వేసి పెడతావో ఆ ఆప్షన్ ఇటుకి వస్తుంది, యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. ఎస్. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ ఇవన్నీ కామన్, రెంట్ ఇవన్నీ కూడా. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇంకా మిగతా వాటికి అవసరం లేదు, నో నీడ్. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ టెలి బిల్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్. ఏవైతే క్యాపిటల్స్ ఉన్నాయో వాటికి మాత్రమే. ఓకే, ఇంకా మిగతాటి అవసరం లేదు, నో నీడ్. ఓచర్స్. ఓకే, ఇప్పుడు పైకి వెళ్ళండి. కైలాస్ ఫైనాన్స్ కంపెనీ మీద ఫస్ట్ 1/4 రిసిప్ట్ తీసుకోండి, డేట్ తీసుకోండి. ఇయర్ అవసరం, ఒరిజినల్లో రియల్ గా మీరు వర్క్ చేసేటప్పుడు ఏ డేట్ ఉంటే ఆ డేట్ తీసుకోండి. ఇప్పుడు 1/4/25 ఉంది కాబట్టి ఆటోమేటిక్గా 25 తీసుకుంటారు. ఓకే, ఫస్ట్ ఎవరు? ది కైలాస్ క్యాపిటల్ 8 lakhs. సో 1వ తారీఖున ఏప్రిల్ మంత్ 8 lakhs కైలాస్ అనే వ్యక్తి తన బిజినెస్ కి ఇచ్చాడు. 6 తర్వాత 1/5 కైలాస్ యాడ్స్ క్యాపిటల్ 3 lakhs, అంటే 4th month లో 8 lakhs ఇచ్చాడు, మళ్ళీ 5th month లో 3 lakhs ఇచ్చాడు. డేట్ మార్చండి, 1/5 కైలాస్ క్యాపిటల్ 3 lakhs, టోటల్ గా 11 lakhs అయింది. టోటల్ గా 11 lakhs. యాక్సెప్టర్ నో, సేవ్. నెక్స్ట్ 1/6 దివ్య ఆల్సో బికమ్ ఏ పార్ట్నర్ విత్ ఏ క్యాపిటల్ 4 lakhs. ఆమె కూడా మళ్ళీ వచ్చి బిజినెస్ లో యాడ్ అయింది, అంటే బిజినెస్ కది రిసిప్ట్. డేట్ మార్చండి, 1/6 దివ్య. $4 lakhs. సో టోటల్ క్యాష్ ఎంత ఉంది ఇప్పుడు? 15 lakhs ఉంది. 15 lakhs. నెక్స్ట్ 1/6 కైలాస్ విత్డ్రా ఫ్రమ్ కంపెనీ. ఓనరే బిజినెస్ నుంచి విత్డ్రా చేసుకుంటున్నారంటే యాక్చువల్గా డ్రాయింగ్స్ తీసుకుంటాం. ఓకే, పేమెంట్ తీసుకోండి, పేమెంట్ తీసుకొని డేట్ మార్చండి.
16 కైలాస్ సేమ్ డ్రాయింగ్స్ అని లేకుండా అదే పేరు తీసుకోండి, ప్రాబ్లం లేదు. సో 2 lakhs క్యాష్. ఇప్పుడు 11 lakhs ఉంది కదా ఓనర్ది, కైలాస్ది. 2 lakhs తీసుకున్నా అంటే ఇప్పుడు 9 lakhs ఉంటుంది. క్యాష్ బ్యాలెన్స్ కూడా తగ్గుతుంది. ఓకే, సేవ్ చేయండి. యాక్సెప్టర్లో సేవ్. నెక్స్ట్ 17 దివ్య యాడ్స్ క్యాపిటల్. మళ్ళీ దివ్య ఏం చేస్తుంది, 7th month లో మళ్ళీ అమౌంట్ యాడ్ చేస్తుంది. అంటే బిజినెస్ యాడ్ చేస్తే ఇన్కమ్ రిసిప్ట్ తీసుకోవాలి. సో 17 దివ్య 4 lakhs కి మళ్ళీ 1 lakh 5 lakhs. మళ్ళీ క్యాష్ బ్యాలెన్స్ పెరుగుతుంది. 13 నుంచి మళ్ళీ 14 వచ్చింది. 18 దివ్య విత్డ్రా ఫ్రమ్ కంపెనీ 1 lakh. విత్డ్రా అంటే పేమెంట్ తీసుకోవాలి. 18 దివ్య. నెక్స్ట్ 28 కైలాస్ యాడ్స్ క్యాపిటల్ 2 lakhs. యాడ్స్ అంటే రిసిప్ట్. నెక్స్ట్ 29 దివ్య యాడ్స్ 6 lakhs. 29 యాడ్స్ అంటే రిసిప్ట్. నెక్స్ట్ 110 కైలాస్ విత్డ్రా ఫ్రమ్ కంపెనీ రిలాక్స్. నెక్స్ట్ 111 దివ్య యాడ్స్ క్యాపిటల్ 1 lakh. నెక్స్ట్ 112 దివ్య విత్డ్రా ఫ్రమ్ కంపెనీ 2 lakhs. నెక్స్ట్ 31 ఇలాగా 2 పార్ట్నర్స్ కలిపి బిజినెస్ లో సమ్ పర్సంటేజ్ వాళ్ళు ఇచ్చినప్పుడు ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఎక్స్పెన్సెస్ ఇవి కామన్. 1 రెంట్ 25,000. ఎలక్ట్రిసిటీ బిల్ 8,000. టెలి బిల్ 5,000. రిసిప్ట్ 1 2 45,000. ఇలా అండి. ఈ విధంగా ఓనర్స్ తన బిజినెస్ కి సమ్ పర్సంటేజ్ కి ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు ఒక ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం బిజినెస్ లో ఓనర్స్ బిజినెస్ లో అమౌంట్ యాడ్ చేయంగా తీసుకోగా యాడ్ చేయంగా ఫైనల్ గా బిజినెస్ ఓనర్స్ కి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ డెఫ్ 45,000 లో 38,000 వెళ్ళిపోతే నెట్ ప్రాఫిట్ 7,000. ఎస్కేప్. డిస్ప్లే మోడ్ ఇంకా డాష్ బోర్డ్ లోకి వెళ్తే రిపోర్ట్స్ అన్ని యాజ్ యూజువల్ నార్మల్ గా ఉంటాయి. డిస్ప్లే మోడ్ రిపోర్ట్స్ ట్రయల్ బ్యాలెన్స్ ఆల్ట్ F1.
అకౌంట్ బుక్స్ కామన్. రిసిప్ట్ రిజిస్టర్ మంత్ వైజ్ గా ఇక్కడ షో చేస్తుంది. పేమెంట్ రిజిస్టర్ మంత్ వైజ్ గా ఇక్కడ షో చేస్తుంది. స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్, లెడ్జర్, కైలాస్ క్యాపిటల్. టోటల్ గా 44,479. 44,479 వచ్చిందా? డన్. దివ్య క్యాపిటల్ 66,109. 66,109. ఈ విధంగా మనకి స్టాటిస్టిక్స్ కామన్. రిసిప్ట్ లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అయ్యాయి, పేమెంట్ లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అయ్యాయి, లెడ్జెస్ కొత్తగా ఏం మనం క్రియేట్ చేసుకున్నాం. ఈ విధంగా మనము అంటే ఓనర్సే తన బిజినెస్ కి సమ్ పర్సంటేజ్ తో అమౌంట్ పెట్టినప్పుడు ఒక ఫైనాన్స్ కంపెనీలో బిజినెస్ ఓనర్స్ కి ఫైనల్ గా ఎంత అమౌంట్ ఇవ్వాలి అనేదే ఇక్కడ కాన్సెప్ట్. దీన్నే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటారు. దీన్ని మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అని చెప్పుకుంటాం. సో దీంట్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? క్లియర్? క్లియర్ సార్. ఎనీవన్ మా? క్లియరా? క్లియర్ సార్. సరే స్మాల్ డౌట్, ఇది విత్డ్రా ఫ్రమ్ అంటే ఇది కాంట్రా కదా సార్? ఇక్కడ ఎక్కడ మనం డిపాజిట్ అంటున్నామా, విత్డ్రా అంటున్నామా? బ్యాంక్ లో అనట్లేదు కదా. ఓకే ఓకే. బ్యాంకుకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మాత్రమే కాంట్రా. బ్యాంక్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు కదా. విత్డ్రా అని చెప్పట్లేదు, లేదంటే మనం డిపాజిట్ అని కూడా అనట్లేదు. ఓన్లీ కంపెనీతోనే ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. డ్రాయింగ్స్ బదులు డిజైన్ రాసుకోవచ్చు, కైలాస్ అని రాసుకోవచ్చు సార్. ఉమ్. ఓకే సో అది డన్ గైస్, ఇది కాన్సెప్ట్. ఓకేనా? డన్. ఇప్పుడు ఓకే, ఇవి ఏ విధంగా చేయాలనేది మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు టెక్నికల్ పాయింట్ చూద్దాం.